ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీఎస్సి త్వరలో విడుదల చేయబోతున్న హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికే పేపర్ 2 ఎడ్యుకేషన్ సిలబస్ను క్లియర్గా ఒక వీడియోలో చేయడం జరిగింది. చూడని వారు చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సిలబస్ అయితే తెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ఏపీఎస్సి ఈ హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ను ఆగస్టులో విడుదల చేయబోతుంటే ఈ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ను మన ఛానల్లో తీసుకొస్తున్నాం. ఇప్పటికే పేపర్ 2 సిలబస్ను క్లియర్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. చూడని వారు చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో పేపర్ 1 సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సిలబస్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ఈ సిలబస్ మరి ఎక్కడిది? ఈ సిలబస్ అనేది అఫీషియల్గా మనకు ఏపీఎస్సి గతంలో హాస్టల్ వార్డెన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సో అక్కడ ఆ నోటిఫికేషన్ నుంచి తీసుకున్న సిలబసే. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఏపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో ఉంటుంది. సో చాలామంది అభ్యర్థులు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నందున వారి కోసమే ప్రత్యేకంగా సిలబస్ను తెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా? అఫీషియల్ సిలబసే దాదాపుగా ఇదే సిలబస్ అయితే ఉండబోతుంది రాబో నోటిఫికేషన్లో. ఓకేనా? ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పేపర్ 1 అనేది 150కి ఉండబోతుంది, జనరల్ స్టడీస్ అనేది. సో ఇందులో ఉన్న అంశాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ టాపిక్ వచ్చేసి జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలు. సో లేటెస్ట్ ఈవెంట్స్, నేషనల్ వైడ్గా జరుగుతున్న ఈవెంట్స్ కానీ, కరెంట్ ఇష్యూస్ కానీ, ఇంటర్నేషనల్ వైడ్గా జరుగుతున్న ఇష్యూస్ కానీ, ఈవెంట్స్ కానీ, అవన్నీ కూడా మనకు ఒక టాపిక్ ఇచ్చారు జనరల్ స్టడీస్లో భాగంగా. ఫస్ట్ టాపిక్గా. సెకండ్ టాపిక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వర్తమాన అంశాలు అంటాం. దీన్నే కరెంట్ అఫైర్స్గా పిలుస్తాం. కరెంట్ అఫైర్స్ అనేది ఏ ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ను ప్లే చేస్తుంటుంది. సో ఇక్కడ కూడా మనకు అదే టాపిక్ సెకండ్ టాపిక్ ఇచ్చారు. ఇందులో మళ్ళీ అంతర్జాతీయంగా ఉన్న వర్తమానాంశాలు అంటే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్సు, జాతీయ నేషనల్ కరెంట్ అఫైర్సు, అదేవిధంగా ప్రాంతీయ కరెంట్ అఫైర్స్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి కూడా సెకండ్ టాపిక్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు జిఎస్లో 150లో దాదాపుగా ఒక 30 మార్క్స్ వరకు కరెంట్ అఫైర్స్ నుంచే కవర్ చేయడానికి అవకాశం ఉంది. 30 to 40 మార్క్స్ కూడా పోవచ్చు ఈ రెండు టాపిక్స్ కలుపుకొని. ఓకేనా? థర్డ్ టాపిక్ వచ్చేసి మనకు జనరల్ సైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ సైన్స్ అనమాట. నిత్య జీవితంలో మనకు జనరల్ సైన్స్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, సో దానికి సంబంధించిన అంశాలు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ. సో రీసెంట్గా మనకు చూస్తుంటాం సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అంశాలు అనేవి వస్తుంటాయి కరెంట్ ఈవెంట్స్లో భాగంగా. సో ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ థర్డ్ టాపిక్ కింద సైన్స్తో పాటు కలిపి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకు ఆధునిక భారత సామాజిక మరియు ఆర్థిక రాజకీయ చరిత్ర, సో ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా ఏపీ హిస్టరీ. సో ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీతో పాటు ఏపీ హిస్టరీ అనేది ప్రత్యేకంగా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హిస్టరీ పైన ఫోకస్ చేస్తూ అడగడానికి అవకాశం ఉంది క్వశ్చన్స్ అనేవి. ఫిఫ్త్ టాపిక్ చూసుకున్నట్లయితే భారతీయ రాజకీయ వ్యవస్థ మరియు పాలన, రాజ్యాంగపరమైన అంశాలు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు మరియు ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు. సో మనకు ఇండియన్ పాలిటీకి సంబంధించిన అంశాలు, ఈ గవర్నెన్స్ సంబంధించిన అంశాలన్నీ కూడా ఇందులో అడుగుతారు. సో కరెంట్ పాలిటీ కూడా అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా? పాలిటీకి సంబంధించిన అంశాలన్నీ కూడా ఫిఫ్త్ టాపిక్ కింద అడగడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత మనకు ఇండియన్ ఎకనామీ, ఏపీ ఎకనామీ. ఓకేనా? స్వాతంత్రానంతరం భారతదేశ ఆర్థిక అభివృద్ధి, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పైన దృష్టితో. ఓకేనా? ఇండియన్ ఎకనామీ, అదేవిధంగా ఏపీ ఎకనామీ. ఓకేనా? లేటెస్ట్ ఎకనామీ అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సో చూసుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే జాగ్రఫీ. సో ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ కలిపి ఉంది. సో ప్రత్యేకంగా ఏపీ జాగ్రఫీ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఇండియన్ జాగ్రఫీ పైన కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది జాగ్రఫీకి సంబంధించిన అంశాలు జిఎస్లో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక టాపిక్గా ఉంది. విపత్తు నిర్వహణ, సో విపత్తు యొక్క అంచనాలు, నివారణ చర్యలు. ఓకేనా? ఉపశమన వ్యూహాలు ఏ విధంగా ఉంటాయి, విపత్తుల అంచనాలో రిమోట్ సెన్సింగ్ విధానం ఏ విధంగా ఉంటుంది, అన్ని అంశాలు కూడా ఒక టాపిక్ కింద ఇచ్చారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే టాపిక్ కింద ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ టాపికే. కొన్ని మార్క్స్ అడుగుతారు కానీ ఇంపార్టెంట్ టాపిక్. ఆ తర్వాత ఇది ఇంపార్టెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ. సస్టైనబుల్ డెవలప్మెంట్ మరియు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనే టాపిక్ని రెండు కలుపుకొని ఒక టాపిక్ ఇచ్చారు. ఇది కూడా మనకు ఒక టాపిక్ ఉంది జిఎస్లో. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకు కరెంట్ అఫైర్స్ తర్వాత ఎక్కువ మార్కులు అడగడానికి అవకాశం ఉన్నది లాజికల్ రీజనింగ్. సో ఈ లాజికల్ రీజనింగ్ కూడా జిఎస్లో ఒక టాపిక్ ఇచ్చారు. అదేవిధంగా అనలిటికల్ ఎబిలిటీ, డాటా ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ కూడా ఒక టాపిక్ అడిగారు. ఇందులో నుంచి కూడా స్కోర్ అనేది బాగానే అడగడానికి అవకాశం ఉంది క్వశ్చన్స్. ఆ తర్వాత డేటా అనాలిసిస్. ఓకేనా? టేబులర్ ఫామ్లో ఉన్న డాటా ఇస్తారు. సో దాని కింద క్వశ్చన్స్ ఇస్తారు. సో వాటిని మనము
ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు గ్రాఫ్లు, చార్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, దాని ఆధారంగా క్వెషన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తుంటారు. ఇక మనకు ఏదైతే అంకగణితం మనది అంక మధ్యమం, సగటు, మధ్యగతం, బహుళకం సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ ఏదైతే దత్తాంశ విశ్లేషణ ఉందో దాంట్లో భాగంగా ఈ 3 టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక చివరగా ఈ ఏదైతే జీఎస్ అనే టాపిక్ ఉందో లాస్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం దాంట్లోని అంశాలన్నీ కూడా అడుగుతారు. సో, చాలా ఎగ్జామ్స్లో కూడా ఇందులో నుంచి క్వెషన్స్ బాగా అడిగారు. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ విభజన, దాని పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మరియు చట్టపరమైన ప్రభావాలు, సమస్యలు. సో, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎటువంటి సమస్యలు, సో దానివల్ల ఏర్పడ్డ ప్రభావం ఏందనేది అడగడానికి అవకాశం ఉన్న టాపిక్గా ఇందులో పెట్టడం జరిగింది. సో, మొత్తంగా ఇక్కడ మనం జీఎస్లో అబ్జర్వ్ చేస్తే అన్ని రకాల టాపిక్స్ అనేవి కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో, జీఎస్లో స్కోర్ చేసిన వారు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇందులో అంటే ఎక్కువ రకాల టాపిక్స్ ఉండడం వల్ల చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో, ఎవరైతే ఈ హాస్టల్ వార్డెన్ జాబ్స్ కానీ వేరే జాబ్స్కి ప్రిపేర్ అయ్యి అభ్యర్థున్నారో కామన్గా జీఎస్ అనేది అన్ని ఎగ్జామ్స్ సేమ్ ఉంటుంది. దాదాపు ఒక 90% సేమ్ ఉంటుంది. సో, ప్రిపేర్ అవుతున్న వారు ఖచ్చితంగా జీఎస్ని ఫస్ట్గా కంప్లీట్ చేసుకోండి. సో, మనకు ఈ సిలబస్ అనేది డెప్త్గా ఉంటుంది కాబట్టి జీఎస్ సంబంధించిన అంశాలు అన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి. ఓకేనా. అప్కమింగ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిందంటే దాదాపుగా మనకు ఒక 3 మంత్స్లో ప్రిలిమ్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక 3-4 మంత్స్లో మెయిన్స్ పెట్టేస్తారు. అంటే ఒక 6 to 9 మంత్స్లో పూర్తి ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, ఆ టైంలో మనం చదవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందు జాగ్రత్తగానే నోటిఫికేషన్ బిఫోర్ మీకు సిలబస్ అనేది క్లియర్గా తీసుకొస్తున్నాను. సో, సిలబస్ ఉందంటే మనం ప్రిపేర్ అవుతూ వెళ్ళిపోవడం ఉండాలి. సిలబస్ కంప్లీట్ చేసుకుంటే అంటే మనకు నోటిఫికేషన్ వచ్చేంత వరకు సిలబస్ కంప్లీట్ చేసుకుంటే కథ మనం సక్సెస్ అయినట్టే. కాబట్టి ప్రిపేర్ అభ్యర్థులకు నా యొక్క సూచన ఏంటంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా. ఖచ్చితంగా ఈ హాస్టల్ వార్డెన్ జాబ్స్లో మన తెలుగు ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. ఇప్పటికే మనం ఆల్రెడీ సిలబస్ కూడా తీసుకొస్తున్నాం. టెస్ట్ సిరీస్ కూడా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను క్వాలిటీగా అతి తక్కువ ధరకే. సో, ఈ సిలబస్ పీడిఎఫ్ ఫైల్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంటుంది. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్ మెటీరియల్ సెక్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక నలుగురికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.